హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ చేశాను కదా ఒక ప్రయోగం అనేది ఏంటంటే మీరు గ్యాస్ సిలిండర్ అనేది ఫుల్ ఉందా లేకుంటే ఆఫ్ ఉందా అనేది ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు నడి రాత్రిలో అయితే చేస్తున్నా ఈ వీడియో అనేది. మెయిన్గా ఏంటంటే మీకు గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, గ్యాస్ ఎంతవరకు ఉందో అయితే మనం మంచిగా క్లియర్గా అయితే చేసుకోవచ్చు ఈ టెస్ట్ ద్వారా. మీరు ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేయండి నేను చేసినట్టు. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ గ్యాస్ పై అయితే చూస్తున్నాం అనమాట. టార్చ్ అయితే ఇస్తున్నా. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన గ్యాస్ ఇందులో గ్యాస్ ఎంత ఉందో అయితే మనకైతే తెలియదు అనమాట. మనం ఇట్లా పట్టుకొని ఇట్లా అంటేనే మనకు సగం వరకు ఉందా ఎంతో అది కూడా సరిగా తెలియదు అనమాట. దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. చిన్న ట్రిక్ అనేది మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో నేను ఒక మగ్గులో అయితే నీళ్ళు అయితే తీసుకుంటున్నా. బట్ మీరు ఒకటి అబ్జర్వేషన్ అయితే చేయండి. మనకు మెయిన్ ఏంటంటే మనకు ఇందులో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందో మనకు తెలియాలంటే చిన్న లాజిక్ అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉప్పు అయితే చూడండి. చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక వాటర్ అయితే తీసుకుంటున్నా. వాటర్ తీసుకొని ఇట్లా పోస్తున్నా చూడండి. ఇక్కడ వాటర్ తీసుకొని ఇట్లా అయితే పోస్తున్నా. మంచి జర దార ఆరినట్టు అయితే కనిపించాలన్నమాట. మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే ఆగుదాము, నేను మళ్ళీ వస్తా. ఇప్పుడు ఎంటీ సిలిండర్ అయితే ఉంది మా ఇంట్లో, ఆ సిలిండర్ తెరుకుదాం పండి. ఈ లోట పట్టుకొని అయితే పోదాం. గడియలు అయితే పెట్టున్నాయి. ఈ గడియలు అయితే ఓపెన్ చేసుకొని లోపలికైతే పోదాము. ఈ మగ్గి అయితే ఇక్కడ పెట్టిన లైట్ వేసుకుందాము. లైట్ వేసుకొని, ఇది ఫుల్ సిలిండర్ ఉందండి, ఎంటీ కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ సీల్ వేసింది ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో నీళ్ళైతే వస్తున్నా. జర దార ఇట్లా మంచిగా పోయేటట్టు అయితే చేయాలి. ఇక మనకి ఈ సిలిండర్కు ఇంతకుముందు హాఫ్ సిలిండర్ ఉంది కదా, హాఫ్ సిలిండర్కి అయితే చూద్దాం. మంచిగా చూడండి. ఇక మీరు దార అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు అయితే ఆగుదాము. మెయిన్గా ఏంటంటే మనకు సిలిండర్లో మనకు ఎంత గ్యాస్ అవుతుందో మనకు తెలియాలంటే, కరెక్ట్గా తెలియాలంటే మీకు ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను అనమాట. మరొకసారి అయితే పోదాం. మీకు మీ కళ్ళం కూడా అయితే పోస్తున్నా. ఎక్కువ వేస్తే బండలు అయితే పచ్చిగా అవుతాయి. ఇప్పుడు ఇవి పోసినాం కదా, ఒక 5 నిమిషాలు ఆగుదాము. మీరు ఇక్కడ చూడొచ్చు, గ్యాస్ ఎంత ఉందో ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ సిలిండర్ అనమాట. ఫుల్ సిలిండర్ అయితే నీరు అనేది ఆవిరి కాలేదు. చూడొచ్చు, మనకి కేర్ఫుల్ గా ఇందులో గ్యాస్ అనేది ఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే సీల్ కూడా ఓపెన్ చేయలేము అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్ గా ఏంటంటే ఈ కాల్ సిలిండర్ కి అయితే ఏమవుతుంది అంటే ఎంతవరకు గ్యాస్ అయిపోయిందో అంతవరకు అయితే నీరు అనేది తొందరగా ఆవిరైపోతుంది. గ్యాస్ ఉన్న కాడికి అయితే కొద్దిగా లేట్ అయితే నీరు అనేది ఆవిరైపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ ఫుల్ సిలిండర్ కి అయితే ఈ నీరు అనేది ఆవిరి కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. అదే కాల్ గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, తొందరగా ఆవిరయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి